ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా, మొదటి దినం యెహోవా షమ్మా, నాతో ఉండే దేవుడు, నాకు తోడై ఉండే దేవుడు, దేవుని యొక్క మాటలు విన్నారు. నిన్నటి రాత్రి ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధంగా బ్రతకమని ఆయన యొక్క పేరులో ఉన్న మరొకటి మీరు విన్నారు. ఇలా ఆయన పేర్లు ఎన్నో ఉన్నాయి. ఆయన స్వభావం ఏంటో, ఆయన ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరికి తోడుంటాడు, ఎవరిని దర్శిస్తాడు, ఎవరిని కాపాడుతాడు, ఎవరికి నాయకుడిగా, ఎవరికి కాపరిగా ఉంటాడు, ఎవరిని దేవుడు ఎన్నుకుంటాడు, ఈ విధంగా చూసుకుంటూ పోతే ఆయనకి ఎన్నో పేర్లు ఉంటున్నాయి. అందుకనే అన్ని నామముల కంటే పైనామము ఆయన నామము. దేవుని బిడ్డలారా, ప్రతి పేరులో ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. అందుకనే ఆ అర్థము ఏం చేస్తుందంటే ఆయన స్వభావాన్ని చూపిస్తూ ఉంది, ఆయన క్యారెక్టర్ని చూపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, చూడండి, కొంతమంది పేర్లు చాలా బాగుంటాయి. ఎస్తేర్ అనే పేరు ఉంటుంది, కానీ అర్థం లేకుండా బ్రతుకుంటుంది. చాలాసార్లు మనం అనుకుంటాం పేర్లు, దేవుడికి కొన్ని పేర్లు ఉన్నాయి, ఎలోహిం, ఎలిషదై, ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి. కానీ పేరుకు తగిన శక్తి కలిగిన దేవుడిగా తనను తాను రుజువుపరుచుకున్నాడు దేవాది దేవుడు. ఈ రాత్రి నీకు దేవుడు ఎవరో అర్థం చేసుకుంటున్నావో, ఎలా అర్థం చేసుకుంటున్నావో, యేసుక్రీస్తు రక్షకుడిలే అని భక్తిగా ఉంటున్నావో, కానీ పైకి భక్తిగా ఉంటూ ఆయన శక్తిని ఆశ్రయించలేని అనుభవం నీకుందా? ఈ రాత్రి దేవుని శక్తి కలిగిన నామాన్ని గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి అందరం మహింపరచుదాం. ఈ రాత్రి మనం చదువుకోబోయే ప్రాముఖ్యమైనటువంటి ఆయన నామములో ఒక పేరు యెహోవా రోహి, అంటే ఆయన కాపరి. దేవుని బిడ్డలారా, దేవుడు కాపరిగా ఉంటే, దేవుడు మనకి కాపరిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? చూడండి, కాపరి మనస్సు ఏంటి, కాపరి ఎలాంటి పని చేస్తాడు, కాపరికున్న గుణాతిశయములు ఏంటి, కాపరి ఎలా తన గొర్రెని ప్రేమిస్తాడు, లాలిస్తాడు, ఆదరిస్తాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం నుండి దయచేసి వాక్యం చదువుకుందాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున సకలమైన కాపురపు స్థలమందులందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇజ్రాయేల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇజ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చాలు, కింద భాగం నుండి కూడా మళ్ళీ చదువుకుందాం. ఈ రాత్రి ఒక మంచి కాపరి గొర్రెల విషయంలో ఏం శ్రద్ధ వహిస్తాడు? చూడండి, కాపరికి ఉన్న మనస్సు ఎప్పుడు కూడా గొర్రెల మీదే ఉంటుందండి. అప్పుడప్పుడు మేము కొన్ని ఊర్లు దాటి వెళ్తూ ఉంటాం. వెళ్తూ ఉన్నప్పుడు మా యొక్క నైట్ ప్రయాణం జరుగుతుంటుంది. కొన్నిసార్లు రాత్రిపూట ప్రయాణం చేసి వెళ్తూ ఉంటాం. రాత్రి ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది కాపర్లు వాళ్ళ గొర్రెలను ఏం చేస్తుంటారంటే, ఒక్కొక్క మందకి ఒక్కొక్క కాపరి రోడ్డు మీద వాటిని నడిపించుకుంటూ వెళ్తుంటాడు. కొన్ని గొర్రెలట, వాటికి ఉన్న స్వభావం ఏంటంటే నడుస్తూ నడుస్తూ కూడా నిద్రపోతుంటాయట. అందరు చెప్పండి, నడుస్తూ నడుస్తూ కూడా అవి నడుస్తూ కూడా నిద్రపోతాయట. అయితే ఆ యొక్క రాత్రిపూట ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వాటిని మంచి మేత పెట్టాలని, చక్కటి మేతున్న స్థలంలోకి వాటిని తీసుకుని వెళ్ళాలని రాత్రిపూట ఆ కాపర్లు ఏం చేస్తున్నారంటే ఆ గొర్రెలని నైట్ పూట తీసుకుని వెళ్తూ ఉన్నారు. పగలపూట వెహికల్స్ వెళ్తుంటాయి. పగలపూట రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరుగుద్దని కాపర్లట ఆ గొర్రెలని రాత్రి ఆ యొక్క చీకట్లో వాటిని తీసుకొని వెళ్తూ ఉన్నారు. అప్పుడు మాకు చాలా, అంటే ప్రతి మందని దాటుకుంటూ మా వెహికల్ వెళ్తున్నప్పుడు మేము ఆ చేతిలో ఉన్న కర్రని, ఆ కాపర్ని, ఆ గొర్రెలని గమనిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, గమనిస్తున్నప్పుడు నిజంగా ప్రేమ కలిగిన దేవాతి దేవుని యొక్క నాయకత్వాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, చీకట్లో రాత్రిపూట పండుకోవాల్సిన ఆ కాపర్లు, నిద్రపోవలసిన ఆ కాపర్లు మంచి మేత పెట్టాలని, వాటికి మంచి దొడ్డి ఆ యొక్క ఒక స్థలం నుంచి ఒక స్థలంలోకి ఏర్పాటు చేయటానికి, పచ్చిగల చోట్ల వాటిని తీసుకొని వెళ్ళటానికి
వారు పగలు ప్రయాణం చేస్తే గొర్రెలు తట్టుకోలేవు, ఒకవేళ రోడ్ల మీద వాటికి ఏదైనా నష్టం వాటిల్లిద్దని రాత్రిపూట రోడ్ల మీద చాలా జాగ్రత్తగా వాటిని తీసుకొని వెళ్తూ ఉన్నారు. చూడండి, ప్రతి ఆ యొక్క మరి మందకి ఒక కాపరి ఒక్కొక్క కర్ర తీసుకొని నడుస్తున్నాడు. ఒక కాపరి అయితే 2 గొర్రె పిల్లల్ని ఇటొకరిని వేసుకొని నడుస్తున్నాడు. మాకు అప్పుడు చూస్తూ ఉన్నాం. అంటే మనిషి నడవడమే కష్టం అండి. నిజం చెప్పాలంటే మనమే కొన్ని కిలోమీటర్స్ మనం నడవటమే మనకు కష్టం. పోనీ అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు మన పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళాలంటే కూడా మనకి బరువు అనిపిస్తుంటుంది. కానీ ఆ గొర్రెల దగ్గర భయంకరమైన వాసన వస్తుంది. అర్థం చేసుకోవాలి. గొర్రె దొడ్డికి వెళ్ళండి మీరు, ఒకలాంటి వాసన. చూడండి, బిడ్డలను ఎత్తుకోవడమే కష్టము, అంతేకాక వారి శరీరమే వారికి నడవడం కష్టము. కానీ ఆ వాసన వచ్చే గొర్రె పిల్లల్ని, ఆ మురికితో ఉన్న గొర్రె పిల్లల్ని, అప్పుడప్పుడే కన్న ఆ గొర్రె పిల్లల్ని, అంతేకాక నడవలేని చిన్న చిన్న గొర్రె పిల్లల్ని ఆ కాపరులు భుజాన వేసుకొని వెళ్తూ ఉన్నారండి. అప్పుడు అనిపించింది, ఎందుకు కాపరి గొర్రె ఈ బంధము, ఎందుకు ఇలా దేవుడు చూపిస్తున్నాడని అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా చిన్నగా పుట్టినప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు, మన దగ్గర కూడా కంపు వాసన కొడుతూ ఉన్నప్పుడు, మనల్ని ముట్టుకుంటే పాపము ఒకలాంటి వాసన అంటుకునే స్థితిలో కూడా దేవాతి దేవుడు మనల్ని ఎత్తుకుంటూ ఉన్నాడనేటువంటి విషయాన్ని ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఎవరి బిడ్డల్ని వాళ్ళు ఎత్తుకొని వెళ్ళాలంటేనే బాధ. అలాంటిది ఆ కాపర్లు ఆ గొర్రెల్ని వేసుకొని ఎత్తుకొని వెళ్తూ ఉన్నప్పుడు మాకు యేసయ్య ప్రేమ గుర్తుకొచ్చింది. దేవుని బిడ్డలారా, నిజంగా కాపరికి ఎంత మంచి మనసు ఉంటుంది. వాసన ఉందో, ఒకవేళ మురికి ఉందో, శుభ్రత లేదో, ఇవన్నీ కాపరికి చూడట్లేదు. కానీ ఏంటంటే నడవలేని గొర్రెని భుజాన్ని వేసుకొని వెళ్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అది కాపరి మనసు. ఈ రాత్రి దేవుని గురించి మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నువ్వు ఏ దేవుని నమ్ముకుంటున్నావో, ఆయన ఎవరి దగ్గరికి నువ్వు వచ్చినావో ఆ దేవునికి కూడా అదే మంచి మనసు ఉంది. సహోదరి సహోదరుడా, దేవుని మనసు అది వెన్నలాంటి మనసు. చూడండి, వెన్న తీసుకెళ్ళి ఆ యొక్క నిప్పు మీద పెట్టినప్పుడు అది కరిగిపోతూ ఉంటుందండి. చూడండి, అందుకని యేసుక్రీస్తు ప్రభు కాపర్లేని గొర్రెల్ని చూసి కనికరపడ్డాడట. అంటే కాపర్లేని ప్రజల పట్ల చాలా కనికరంతో మూవ్ అయ్యాడట. ఎందుకంటే కాపరి ఉండాలి గొర్రెలకి. ఈ లోకంలో మనల్ని ఆత్మీయంగా నడిపించే నాయకులైన మంచి కాపర్లు ఉండాలి. రెండవదిగా ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఎలా మనల్ని పోషిస్తాడు, ఎలా మనల్ని లేవనెత్తుతాడు, ఎలా మనల్ని ఆదరిస్తాడు అనే ఈ సత్యాన్ని ఈ రాత్రి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మంచి కాపరి అండి. అందుకనే మనం చదువుకున్న పాఠ్య భాగంలో ఆయనట తన గొర్రెని వెతికి దానిని కనుగొని ఆయనట తీసుకొని వస్తాడట. దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రోజుల్లో అనేక మంది గొర్రెలు, కొంతమంది విశ్వాసులు మా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు. అమ్మ, మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారు లేరు, ప్రేమించేవారు లేరు, బిడ్డలను పెంచాం వదిలిపెట్టారు, మా కుటుంబంలో ఈ బాధ ఉంది, మాకు పట్టించుకునే కాపరు లేరు, మమ్మల్ని ప్రేమించేవారు లేరు. రియల్లీ దేవుని బిడ్డలారా, ఈరోజు మా జీవితంలో ఒక సాక్ష్యాన్ని మీకు చెప్తున్నాను. మేము మా సంఘాన్ని మా బిడ్డల్లా మేము చూడడానికి, సొంత కుటుంబంగా మేము చూడడానికి, ఎందుకంటే యేసయ్య మనసు ఏంటో మేము తెలుసుకున్నాం. వారికి మేము దైవ సేవకులుగా, పాస్టర్స్గా మేము ఏ రోజు వారిని ట్రీట్ ఇవ్వలేదు, కానీ మా సొంత బిడ్డలుగా మేము ప్రేమించాం. ఎందుకంటే తల్లి పౌలు అంటాడు, ఆ యొక్క సన్యామిచ్చి తల్లి గారవించినట్లుగా నేను మిమ్మల్ని గారవిస్తున్నాను, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, బుద్ధి చెప్తున్నాను అంటున్నాడు. చూడండి, కొన్నిసార్లు మేము పరిచయం చేసే ప్లేస్ చాలా డ్రై ప్లేస్, మొండి ప్రజలు, అంతేకాక విననొల్లని ప్రజలు, చాలా మొరటు ప్రజలు. అలాంటి ప్రజల మధ్యలో సేవ చేయడానికి ప్రభు మమ్మల్ని పంపించాడు. కొన్నిసార్లు వారికి ఎట్లాంటి కార్యాలు జరిగినా ఆ ప్రజలు వినరండి, కానీ వారిని మేము ప్రేమతోనే సంపాదించుకోగలిగాం. దేవుని బిడ్డలారా, మాకు మా సంఘానికి ఉన్న బంధం అది చాలా అది ఒక అద్భుతమైన బాంధవ్యంగా మేము ఎందుకు ఆ బాంధవ్యాన్ని మీకు వర్ణిస్తూ ఉన్నాము అంటే, రియల్లీ ఆ ప్రేమ ఏంటో దేవుని వద్ద మేము నేర్చుకున్నాం. ఒక కాపరికి గొర్రెకి ఉన్న బంధాన్ని మేము తెలుసుకున్నాం. యేసుక్రీస్తులో ఎంత అద్భుతమైన ప్రేమ ఉందో, ఈ లోకంలో కాపర్లుగా ఆ ప్రేమ సంఘానికి ఎలా అందించాలో నేర్చుకున్నాము. దేవుని బిడ్డలారా, అందుకని ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బాధపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు మా హృదయాలు కదిలిపోతుంటాయి. ఎందుకంటే కాపరి మనసు వెతికే మనసు అండి. కాపరి మనసు గోచాడే మనసు, కాపరి మనసు ఎత్తుకునే మనసు. ఎందుకంటే ఈ రాత్రి ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను, మా పరిచర్యలో ఎన్నో వ్యతిరేకతలు మేము ఎదుర్కొన్నాం, మొరటి ప్రజలతో సహవాసం చేశాం,
ప్రేమ తెలియని ప్రజలతో సహవాసం చేశాం. వారిని సంపాదించుకోవటానికి మేమెంతో త్యాగపూరితమైన ప్రేమను పంచాల్సి వచ్చింది. కొన్నిసార్లు మా యొక్క ఇష్టాలు వదులుకోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు వారిని వెతుక్కుంటూ వారు ఎక్కడున్నారో వెళ్ళాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, కొంతమందికి దేవుని ప్రేమ తెలియదండి, లోతైన సత్యం తెలియదు. కొంతమందితో అంటని వారిగా ముట్టని వారిగా ఉంటారు. కొంతమందితో వారి జాతి కుల మతాన్ని బట్టి గౌరవించి కొంతమందితోనే ప్రేమగా ఉంటారు. కానీ ఈ రాత్రి ఎందుకు చెప్తున్నానంటే, దుర్లభమైన గొర్రెని, గాయపడిన గొర్రెని, నష్టపోయిన గొర్రెని, ఆ యొక్క మందలో నుంచి తప్పిపోయిన గొర్రెని వెతికే ప్రేమ ఎవరి ప్రేమ అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. దేవుని బిడ్డలారా, కానీ రోడ్డు మీద వదిలిపెడితే చూడండి అనాథలైపోతారు పిల్లలు. చూడండి అనాథ బిడ్డలుగా రోడ్ల మీద పెరుగుతుంటారు. కానీ ఆయన అంటాడు, దేవాతి దేవుడు, మిమ్మల్ని అనాథలుగా విడవను, మరలా మీ యొద్దకు వస్తాను, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతున్నాను. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని బిడ్డలారా, రెండవదిగా ఈ లోకములో నిన్ను ఆత్మీయంగా పెంచడానికి, నిన్ను లోకము నుండి పాపం నుండి తప్పించడానికి ఒక మంచి కాపర్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాపర్లైన వారు, దైవజనులైన వారు ఈ రాత్రి ప్రభు పేరిట మనందరం కూడా ఒక దొడ్డిని ఆయన కోసం, ఆయన బిడ్డల కోసం కాపర్లుగా నియమించబడ్డాము. దేవుని బిడ్డలారా, కానీ ఎందుకంటే కాపరికి తెలుసు గొర్రెల యొక్క ప్రేమ, గొర్రెల యొక్క ప్రసవ వేదన. కాపరి ఎక్కడికి పరిగెత్తుకెళ్తాడంటే, అయ్యో ఏ గొర్రె తప్పిపోయిందో, నేను వెళ్ళకపోతే ఏ గొర్రె త్రోవ తప్పుతుందో అని కాపర్లకు బాధ ఉంటుంది. దేవుని బిడ్డలారా, చూడండి ప్రేమ కలిగిన యేసయ్య ఆయన ప్రధాన కాపరి కాబట్టి ఈ లోకంలో భారం కలిగిన కాపర్లు ఆయన సేవ చేస్తూ ఆయన బిడ్డల్ని ప్రేమించేవారు కావాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి గొర్రెల్ని కాస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు ఆ యొక్క సమూయేలు ప్రవక్త ద్వారా ఆయనను వెతుక్కుంటూ వస్తాడండి దావీదుని. దావీదుకున్న మంచి మనసు ఏంటంటే గొర్రెల్ని ప్రేమించే మనసు. ఆయన తండ్రి గొర్రెల్ని కాయటానికి అడవిలోకి పంపినప్పుడు ఈ గొర్రెల్ని ఎందుకు కాయాలి అనలేదు, కానీ ఆ గొర్రెల్ని కాస్తూ ఉన్నప్పుడు సింహం లేచిన, ఆ గొర్రెల మీదకి శత్రువు లేచిన తన ప్రాణానికంటే ధైర్యంగా ఆ యొక్క గొర్రెల్ని కాపాడిన ఆ మంచి మనస్సుంది దావీదులో. అందుకని దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి ఒకరోజు తన తండ్రి ఆ యొక్క తన అన్నలు యుద్ధంలో ఉన్నారు, వారికి భోజనం తీసుకెళ్ళాలి, నువ్వు రా దావీదని అడవిలో నుంచి పిలుస్తున్నప్పుడు అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే తన గొర్రెలని మరొక కాపరికి జాగ్రత్తగా అప్పచెప్పి తన తండ్రి చెప్పిన పనికి వెళ్తాడు. దేవుని బిడ్డలారా, చూడండి ఎంత మంచి మనస్సు, కాపరి మనస్సు. అందుకని దావీదు దేవునితో నడిచిన అనుభవం ఉంది. గొర్రెలకి కాపరికి ఉన్న బాంధవ్యం తెలుసు కాబట్టి దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క కాపరి యొక్క నాయకత్వాన్ని వర్ణిస్తూ రాస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమీ కలుగదు. అవును, ఆయన ఎన్నుకున్న దేవుడు. ఆయన పాపంలో పడినప్పుడు కూడా ఒక ప్రవక్తని, ఒక కాపరిని పంపించి ఆయన పాపాన్ని హెచ్చరించి ఆ పాపము నుంచి విడిపించి ఈరోజు దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు బయటకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, చూడండి నీ కాపరి నువ్వు తప్పిపోతే నిన్ను వెతకని వాడు కాదండి. యేసయ్య నువ్వు పాపంలో బ్రతుకుతుంటే ఇక నువ్వు పాపంలోనే బ్రతుకు, నువ్వు నాశనం అయిపోతావులే అని నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ నువ్వు త్రాగుడికి బానిస అయిపోయి ఉంటే తాగి తాగి చచ్చిపో అని చెప్పి ఆయన ఉండే దేవుడు కాదు. తల్లి మనసు అండి కాపరి మనసు. తల్లి కంటే తండ్రి కంటే ప్రేమ కలిగే మనసు కాపరి మనసు. కాపరి ఎప్పుడు కూడా ఆలోచించేది ఏంటంటే తన గొర్రెలు. చూడండి యేసుక్రీస్తు దగ్గరికి అడవిలోకి గొర్రెలు కొంతమంది ప్రజలు నడుచుకుంటూ వస్తారు. వారికి 3 రోజులు మంచి ఆత్మీయ ఆహారం పెడతాడండి. వాళ్ళ ఆకలి మర్చిపోయి, దాహం మర్చిపోయి యేసే చెప్పిన మాటలు వినుకుంటూ కూర్చుండిపోతారు. వారు వెళ్ళేటప్పుడు శిష్యులు పిలిచి అంటాడు, అయ్యో నా ప్రజలు, నా బిడ్డలు వారి ఆకలితో వెళ్తే మూర్ఛిల్లిపోతారేమో, వారికి ఏదైనా ఆహారం పెట్టాలి. శిష్యులకి పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే నీకేమన్నా తెలుసాయా, ఇది ఏమన్నా ఊరు అనుకుంటున్నావా, ఈ అడవిలో ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి. యేసే మనసు పెట్టే మనసు, యేసే మనసు నీ గురించి ఆలోచించే మనసు. నువ్వు అనుకుంటావు నా గురించి ఎవరికి తెలుసు, నా పరిస్థితి ఎవరికి తెలుసు, నా గురించి ఎవరికి తెలుసు. నీ పేరు ఎరిగినవాడు, నీ గురించి ఎరిగినవాడు, రెండవదిగా నీ జీవితంలో అన్నీ తెలిసినవాడు ఆయనే. నువ్వు అనుకుంటావు నా గురించి ఎవరికేం తెలియదు, నా బ్రతుకంతా వ్యర్థమైపోతుంది, నన్ను దేవుడు కూడా ప్రేమించడు, ఆయన పట్టించుకోడు. ఆయన విడిచిపెట్టే కాపరి కాదు. దేవుని బిడ్డలారా, నువ్వు చీకట్లో ఉన్నావో, మబ్బు గల చోట్ల ఉన్నావో, పాపానికి బానిసైపోయి ఉన్నావో, అంధకారంలో ఉన్నావో, ఒకవేళ నీ జీవితం శాపానికి దగ్గరగా ఉందో ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు అనే సత్యాన్ని
దేవునితో మాట్లాడుతున్నాడు. మొదటి దినం నేను చెప్పాను, సమరీ స్త్రీని దేవుడు వెతుక్కుంటూ వెళ్ళాడని. ఈరోజు కూడా చూడండి, ఈ బైబిల్ గ్రంథంలో ఒక వేశ్య ఉందండి. ఆమె పేరు రాహాబు. ఆమె భయంకరమైనటువంటి వేశ్య. ఆమె జీవితం పాపానికి బారి చేసుకున్న స్త్రీ. ఆ యొక్క పట్టణంలో ఆమె ఒక హోటల్ నడిపించేది. ఆ రోజుల్లో స్త్రీలు హోటల్ నడిపించేవారు. ఆమె జీవితం ఏంటంటే వ్యభిచార వృత్తి. వ్యభిచారంతో ఆ యొక్క లోకంలో బ్రతుకుతున్న స్త్రీ. ఆమెకు విలువ లేదు. ఆ బ్రతుకు మీదనే తన జీవితాన్ని కొనసాగిస్తుంది. తన కుటుంబ పోషణ అంతా తన తల్లిదండ్రులు, తన అక్క చెల్లెలు, తన బంధుమిత్రులు అందరూ కూడా ఆమె పోషణ మీదనే బ్రతుకుతున్నారు. ఆ ఇంటికి వేగు చూడడానికి ఎరుకో పట్టణానికి యెహోషువ 2 వ్యక్తులను పంపుతాడు. అప్పుడు వారిని ఇద్దరిని కూడా ఆమె చేర్చుకుంటుంది. ఆమె చేర్చుకొని అంటున్న మాటలు ఏంటంటే, అయ్యా, మీ దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడట. అమాలేకుల్ని, ఆ అమ్మోనీయుల్ని నాశనం చేశాడట. అంత గొప్ప దేవుని గురించి నేను విన్నాను. అయితే నేను కూడా ఆ దేవుడు నాకు కావాలి. నేను మీకు ఉపకారం చేస్తాను, నన్ను జ్ఞాపకం చేసుకుంటారా అని అడుగుతుందండి. చూడండి, విలువలేని స్త్రీ, భయంకరమైన పాపంలో ఉన్న స్త్రీ దేవుని ఏర్పాట్లో ఉంది కాబట్టి దేవుడు తన ప్రజలను ఆమె దగ్గరికి పంపించాడు. దేవుని బిడ్డలారా, నిజమేనండి. కొన్నిసార్లు ఎన్నికైన వారు, ఎంచబడిన వారిని పక్కకు పెట్టి ఎన్నిక లేని వారిని వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమనే ఈ కాపరి ప్రేమ. దేవుని బిడ్డలారా, తప్పిపోయిన వారిని వెతుకుతాడు, పాపంలో ఉన్న వారిని వెతుకుతాడు, చీకట్లో ఉన్న వారిని వెతుకుతాడు, మబ్బు చోట్ల ఉన్న వారిని వెతుకుతాడు, విలువలేని వారిని వెతుకుతాడు. వెతకటమే కాదు, ఆయన వారిని తోలుకొని వస్తాడట. దేవుని బిడ్డలారా, ఎంత మంచి దేవుడు యేసయ్య. నీ కుటుంబంలో రక్షణ కార్యం జరగట్లేదా? నీ బిడ్డలు చేతికి అందకుండా వెళ్ళిపోతున్నారా? అయ్యో, నా కుటుంబానికి ఎవ్వరు లేరే, నా భర్త చనిపోయాడే, నా ఇంటికి యజమానుడు లేడు, కాపరు లేని గొర్రెలాగా నా కుటుంబం చెదిరిపోయిందని బాధపడుతున్నావా? భర్తను పోగొట్టుకున్న స్త్రీ, ఈ స్థలంలో నువ్వు ఏడుస్తున్నావమ్మా. కానీ నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఈ మంచి కాపరి నీ బిడ్డలను చూసుకుంటాడు తల్లి, నీ కుటుంబాన్ని చూసుకుంటాడు. ఆయన నిన్ను విడివడు, ఎడబాయడు. నీతో పాటు సదాకాలం ఉండే ఆ మంచి కాపరే ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆ యొక్క ముళ్ళ పొదలో పాపపు ఊబిలో ఉన్న వారిని వెతుక్కుంటూ వెళ్ళింది దేవుని యొక్క ప్రేమ. చూడండి, ఆ వేశ్య ఆ 2 వ్యక్తులకి స్థానం ఇచ్చినందుకు ఆమె జీవితం ఎలాంటి జీవితం అయినప్పటికీ కూడా, ఆమె బ్రతుకు ఎలాంటి బ్రతుకు అయినప్పటికీ కూడా, ఆమె ఎవరి ఎద్దుకు వచ్చిందంటే దేవాతి దేవుని యొక్క రెక్కల నీడలోకి వచ్చింది. అందుకునే రూతుతో బోయాజ్ అంటాడు, అమ్మ, నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? ఇశ్రాయేలీయుల దేవుడైన రెక్కల నీడలోకి వచ్చావు కాబట్టి ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇస్తాడు అంటాడు. చూడండి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎవరి రెక్కల నీడలో ఉన్నావు? నీకుంటున్న ఆ కాపరి నీడలో సంతోషం లేదా? నీ డబ్బే నీ కాపరా? నీ పిల్లలే నీ కాపరా? నీ ఉద్యోగమే నీ కాపరా? నీ బ్యాంక్ బ్యాలెన్సే నీ కాపరిగా ఉందా? ఒకవేళ నీ చదువు, నీ పదవి, నీ జ్ఞానమే నీ కాపర్లుగా ఉన్నాయా? నీ కులము, నీకున్నటువంటి సంస్కారమే నీ కాపరిగా ఉందా? అదేది కూడా నిన్ను పోషించలేదు, నిన్ను సంరక్షించలేదు. కానీ నీకు మంచి కాపరైన ఆయన రెక్కల నీడలోకి నువ్వు వస్తే ఈ ప్రధాన కాపరి బ్రతికినంత కాలం నిన్ను విలువగలిగిన స్థలంలోకి తీసుకెళ్తాడు. నిన్ను పోషిస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు.